బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ బస్సు యాత్ర ఎర్రవెల్లి నుంచి షాద్ నగర్ మీదుగా మహబూబ్ నగర్కు వెళ్తోంది. సాయంత్రం కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో రోడ్ షోలో పాల్గొంటారు. జడ్చర్లలో ప్రారంభమయ్యే రోడ్ షో మహబూబ్ నగర్లో ముగియనుంది. మహబూబ్ నగర్ క్లాక్ టవర్ సర్కిల్ దగ్గర కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. కేసీఆర్ రోడ్ షో కోసం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి జనం భారీగా తరలిరానున్నారు. అటు బీఆర్ఎస్ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ కుమార్, ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర అటు షాద్ నగర్ కి చేరుకోవడం జరిగింది. షాద్ నగర్ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా అటు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడంతో పాటుగా అటు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా స్వయంగా తెలుసుకోవడం కోసం, దాంతో పాటుగా రైతాంగాన్ని పరామర్శించడానికి, దాంతో పాటుగా రైతాంగానికి భరోసాగా బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ బస్ యాత్రను చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఈ బస్ యాత్ర ఏదైతే షాద్ నగర్ వద్దకు చేరుకోవడం జరిగింది. షాద్ నగర్ క్రాస్ రోడ్ వద్ద భారీ ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కాసేపట్లో అంటే మరొక 40 నిమిషాల్లో జడ్చర్లకి చేరుకునే అవకాశం ఉంటుంది. జడ్చర్ల నుంచి అటు మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఏదైతే రోడ్ షోని నిర్వహించనున్నారు, జడ్చర్ల నుంచి కూడా రోడ్ షో ప్రారంభం కానుంది. దాంతో పాటుగా మహబూబ్ నగర్ క్లాక్ టవర్ చౌరస్తాలో అటు భారీ ఎత్తున ప్రజలను ఉద్దేశించి అక్కడి నుంచి ప్రసంగించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ రోడ్ షోకి సంబంధించి కూడా విశేష స్పందన వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ రోడ్ షో 3వ రోజుకి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ ఏదైతే షాద్ నగర్ వద్ద నుంచి రోడ్ షో మూవ్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. భారీ ఎత్తున కార్యకర్తలు ఈ చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారీ ఎత్తున స్పందన ప్రజల నుంచి కనిపిస్తా ఉంది. ప్రతి చౌరస్తా వద్ద ప్రతి చోట కూడా జన నీరాజనం అనేది ఈ బస్ యాత్రకి సంబంధించి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా గత 3-4 నెలల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా మనందరికీ కూడా తెలిసిందే. సాగునీటి ఏదైతే లేకుండా రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ చేస్తా అని కూడా 2 లక్షల రూపాయలు చేస్తా అని కూడా చేయలేదు. దాంతో పాటుగా అటు ఏదైతే రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాలో పడినటువంటి నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా రైతులకు భరోసా కల్పించడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ బస్ యాత్రను చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం అటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వైఫల్యం పైన ప్రజల్లో ఎండగడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ హక్కులు సాధించుకోవాలంటే అటు పార్లమెంట్ లో బీఆర్ఎస్ గలం ఉండాలి. తెలంగాణకు శ్రీరామ రక్ష, దాంతో పాటుగా తెలంగాణ గలం బలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కూడా అటు ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఉద్యమ కాలంలో పాదయాత్ర కావచ్చు, సైకిల్ యాత్ర కావచ్చు, దాంతో పాటుగా బస్ యాత్ర చేపట్టి అటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి కూడా భరోసా కల్పించారు. అటు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించి వారికి ఏదైతే సాగునీరు అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు అనేక దేశంలోనే ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను గత 10 సంవత్సరాలలో అందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ ఏదైతే డిసెంబర్ నుంచి కూడా చూస్తే మాత్రం రాష్ట్ర రైతాంగం అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము.
గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు కేంద్రంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం కూడా అటు నీటికి సంబంధించినటువంటి లెక్కలు ఇంకా చేర్చలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఏదైతే నదీ జలాల విషయంలో కూడా మన హక్కులను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ మా గలం వినిపించాలన్నా, తెలంగాణ రాష్ట్రం హక్కులు సాధించాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిచి తీరాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే పలు మేధావులు కూడా చెప్తా ఉన్నారు. అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీ ఎంపీలు కనుక గెలిస్తే కేవలం వారి జాతీయ అంశాల మీద మాట్లాడతారే కానీ తెలంగాణ రాష్ట్రం హక్కుల మీద మాట్లాడరు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించుకుంటేనే కేంద్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులను సాధించగలుగుతామని కూడా అటు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రజెంట్ రోడ్ షో ఏదైతే కొనసాగుతా ఉంది, ఏదైతే షాద్ నగర్ దాటడం జరిగింది, దాదాపుగా ఇక్కడ నుంచి జడ్చర్లకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మరొక 40-45 నిమిషాల్లో జడ్చర్లకు చేరుకునే అవకాశం ఉంది. జడ్చర్ల నుంచి రోడ్ షో ప్రారంభం కూడా అవుతుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.